అసలు ఎవరు సార్ ఈ జెఫ్రీ ఎప్స్టీన్? He's a socialist. He's a businessman. ఒక పీడోఫైల్, బ్లాక్మెయిలర్ అన్నీ కలుపుకుంటే జెఫ్రీ ఎప్స్టీన్ అవుతారు. అసలు ఇంత గవర్నమెంట్ని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని గవర్నమెంట్నే మొత్తం కంట్రోల్ చేయగల ఆ పవర్ ఉన్న అతను మొత్తానికి ఒక అమ్మాయి వచ్చి బయటికి కేసు పెట్టడంతో ఇదంతా బయటకు వచ్చింది. జెఫ్రీ ఎప్స్టీన్ అనే మనిషి పీడోఫైల్గా మారింది. బిజినెస్, పాలిటిక్స్ అండ్ సెక్షువల్ సర్వీసెస్ ఈ మూడు ప్రొవైడ్ చేసేటోళ్ళు. ఆయన 10,000, 20,000, 30,000 మెయిల్స్ రాశారు. తెలియదు మనకి, ఇంకా వస్తూనే ఉంది అది. దాంట్లో ఒక మెయిల్ మోదీ గారి పేరు కనిపించింది, రాహుల్ గాంధీ పేరు 3 స్థానాల్లో ఉన్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ కేస్ ఒక అమెరికన్ లీగల్ సిస్టమ్కి ఒక ఛాలెంజ్గా మారిపోయింది. నెటన్యాహు దగ్గర వెళ్ళి మోదీ డాన్స్ చేశాడని చెప్తే, ఎస్, ఈ పవర్ఫుల్ సొసైటీస్లో ఇది చాలా నార్మల్. ఇది లండన్ ఉండొచ్చు, ప్యారిస్ ఉండొచ్చు, న్యూయార్క్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. బట్ దిస్ గోస్ ఆన్. ఎప్స్టీన్ని ప్రాసిక్యూట్ చేశారు, జైలు వేశారు, సూసైడ్ చేసుకున్నాడు. మిగతా చాలామంది. బట్ జెఫ్రీ ఎప్స్టీన్ వాజ్ చాలా డిస్టర్బింగ్ కేస్. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మహేష్. పిఎస్వి గరుడవేగ అని ఒక ఫిల్మ్ ఉంది. అందులో క్లైమాక్స్లో ఫైట్ వచ్చే ముందు ఒక డైలాగ్ ఉంటుంది. ఇంత పెద్ద ఈక్వేషన్లో నువ్వెంతరా అని విలన్ హీరో రాజశేఖర్ గారిని అంటూ ఉంటారు. నాకు బాగా నచ్చింది అది. నిజమే కదా, ఒక ఈక్వేషన్లో మనం ఎంత అని ఎప్పటికప్పుడు నేను దాన్ని ఆ ఈక్వేషన్ పరంగానే నన్ను ప్లేస్ చేసుకొని, లేకపోతే ఇంకేదన్నా సిచ్యువేషన్ ప్లేస్ చేసుకొని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. కానీ గత వారం రోజులుగా లిటరల్లీ డిప్రెషన్లో ఉన్నాను. అసలు మనకు తెలియని ప్రపంచం ఒకటి ఉంది, అందులో ఇదిగో ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు జరుగుతున్నాయి అని తెలిసినప్పటి నుంచి ఆ డిప్రెషన్ ఇంకా ఎక్కువైంది. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చింది? ఇన్ఫ్యాక్ట్ ఏమైనా మనందరికీ దాన్ని నార్మలైజ్ చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని మనకి రిలీజ్ చేశారా? మనల్ని కూడా ఒక పావులాగానే వాడుకుంటున్నారా అని రకరకాల థాట్స్ కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఒకే పేరు, అతని పేరే జెఫ్రీ ఎప్స్టీన్. మనం మాట్లాడబోయేది, మనం తెలుసుకోబోయేది కూడా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి, అతని ఐలాండ్లో, అతని ప్రైవేట్ ఐలాండ్లో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, దారుణాల గురించి, అది ఎలా బయటకు వచ్చింది, దాన్ని బయటకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, ఈ ఎంటైర్ టాపిక్ గురించి. సో నేను కాదు, మనతో పాటు ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక హిస్టోరియన్ ఉన్నారు. ఆయన పేరు సురేష్ కొచ్చటిల్. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సార్ నమస్కారం. సార్, నాకు జనరల్గా సినిమాలు అంటే చాలా ఇష్టం. సో సినిమాల్లో ఎక్కువగా ముఖ్యంగా హిట్ అని, వంపర్ హిట్, బ్లాక్ బస్టర్తో పాటు కల్ట్ క్లాసిక్ ఇలాంటి పదాలు వింటుంటాం సార్. కానీ గత 10 రోజులుగా నాకు కల్ట్ అనే పదం వింటుంటే వణుకు పుడుతుంది. అసలు నా ఉనికికే ఒక ప్రశ్నార్థకం అయిపోయిందేమో. అసలు నేను ఏది నిజం, ఏది అబద్ధం అన్న దీంట్లో ఉన్నాను సార్. అసలు సరే, కల్ట్ వరకు, ఆ డెప్త్ వరకు వెళ్దాం సార్. బట్ దానికన్నా ముందు అసలు ఎవరు సార్ ఈ జెఫ్రీ ఎప్స్టీన్? జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఈజ్ అ సోషలిస్ట్, హీఈస్ అ బిజినెస్ మ్యాన్, ఒక పీడోఫైల్, బ్లాక్మెయిలర్ అన్నీ కలుపుకుంటే జెఫ్రీ ఎప్స్టీన్ అవుతారు. బినామీ కూడా ఈజ్ చాలా మట్టుకున్నాడు ఆయన. మీరు కంపేర్ చేస్తే ఆయన్ని, హీ ఈజ్ స్ట్రాడల్డ్ అని చెప్పొచ్చు. మీరు న్యూయార్క్, హాలీవుడ్, లండన్, ప్యారిస్ లాంటి ప్లేస్లో క్రెమ్ ద లా క్రెమ్ అంటే వాళ్ళ టాప్ మోస్ట్ సొసైటీలో ఉన్న వాళ్ళని అందరినీ ఆయన స్కామ్ చేశాడు ఆయన. ఓకే, దట్ ఈస్ వాట్ జెఫ్రీ ఎప్స్టీన్ ఈజ్ ఆల్ అబౌట్ అన్నమాట. ఓకే. సో జెఫ్రీ ఎప్స్టీన్ని మనం అర్థం చేసుకోవాలంటే చాలా మటుకు ఆయన స్టార్టింగ్ పార్ట్ అర్థం చేసుకోవాలి. వేర్ వాజ్ హీ, వేర్ డిడ్ హీ స్టార్ట్ అనేది ఒకటి. ఆయన ఒక అమెరికన్ ఫైనాన్సర్గా మొదలుపెట్టారు ఆయన కెరియర్. ఓకే, దాని తర్వాత మనకు తెలిసిందే చాలా మటుకు ఒక టీచర్గా మొదలుపెట్టారు కెరియర్, విచ్ ఇస్ ద మోస్ట్ షాకింగ్ థింగ్. ఓకే, అండ్ వితౌట్ డిగ్రీ హీ వాజ్ హైర్డ్ బై డాల్టన్ స్కూల్ అనే ఒక స్కూల్లో హైర్ చేశారు, డిగ్రీ లేకుండానే. 1976లో ఆ స్కూల్ నుంచి డిస్మిస్ చేశారు వాళ్ళు. అండ్ ఆఫ్టర్ దాట్ హీ కేమ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. అక్కడే ఆయన గేమ్ మొదలైందన్నమాట. ఆయన నేను చెప్పాను చూడండి, ఒక ఎలీట్ సోషల్ సర్కిల్ని బిల్డప్ చేసుకున్నారు. తోడు పార్టీలు, లావిష్ పార్టీస్. ఈ పార్టీలో యూజువలీ మీరు చూస్తారు అన్నీ
సొసైటీలో టాప్ మోస్ట్ ఎవరెవరు ఉంటే అందరు వస్తారు. మన దగ్గర కూడా అంతే. సీక్రెట్ పార్టీస్ అంటుంటారు. సీక్రెట్ అనక్కర్లేదు, ఈవెన్ ద నార్మల్ పార్టీస్ పీపుల్ అటెండ్. మీరు 5-star హోటల్స్ వెళ్ళండి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పార్టీ, ఆయన బర్త్డే అని చెప్పి పార్టీ పెడతాడు, లేకుంటే ఏదైనా ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది, ఏదో బిజినెస్ డూ విల్ కన్క్లూడ్ అని. అసలు రీజన్ అవసరం లేదు, వాళ్ళు పెడుతూనే ఉంటారు ఏదో. సొసైటీ నుంచి అందరు వస్తారనమాట. ఓకే. సో ఆయన ఏం చేశారంటే ఈ ట్యాక్స్ కన్సల్టెంట్స్గా మొదలుపెట్టాడు అనమాట. ట్యాక్స్ కాకుండా ఎస్టేట్ సర్వీసెస్ రిచ్ పీపుల్కి, ఓకే, టాప్ మోస్ట్ రిచ్ పీపుల్కి, బిలియనర్స్కి ప్రొవైడ్ చేయడం. అక్కడే ట్రంప్ కనెక్షన్ వస్తుంది. ఓకే. ఓకే. దాని తర్వాత ఆయన ఏం పెట్టాడంటే ఈ అమ్మాయిలు తీసుకురావడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో చాలా మటుకు ఈ పనులన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ పరిస్థితిలోనే ఆయన్ని సొసైటీలో తెలిసిందనమాట. తర్వాత ఆయనకేమైందంటే ఈ సర్కిల్లో ఉన్నప్పుడు చాలామంది ఆయన పరిచయం అయ్యారు. ఓకే. ఫ్రమ్ బిల్ గేట్స్ టు బిల్ క్లింటన్ టు హిల్లరీ క్లింటన్, మన మ్యాడిల్సన్ యుఎస్ అంబాసిడర్, యూకే అంబాసిడర్ టు యుఎస్, చాలామంది అట్లాంటిది పరిచయం అయ్యారు. వాళ్ళందరినీ వాడుకున్నారు. ఎస్పెషలీ ఈయన ట్యాక్స్ సర్వీసెస్ అండ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈవెన్ ఇన్వెస్టింగ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తుండే. ఓకే. అంటే మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏ షేర్లో పెట్టాలి అని చెప్పి దానికోసం ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చాలా మటుకు మ్యాడిల్సన్ యూకే అంబాసిడర్ చెప్పాను, హీ వాజ్ నాట్ డిస్మిస్డ్, ఇప్పుడే తీసేశారు ఆయన ఉద్యోగం నుంచి, జాక్ స్ట్రామర్. ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండే. అంటే మీ కంట్రీలో ఏం డిస్కస్ చేస్తున్నారు, ఏ కంపెనీని మీ గవర్నమెంట్ పెట్టుబడి పెడుతున్నారు, ఏ కంపెనీకి పర్మిషన్ ఇస్తున్నారు, పాలసీస్ మార్చుతున్నారు అని, దీన్ని ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటారు. యాక్చువల్లీ వాడకూడదు. ఇఫ్ యూర్ కాట్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రిక్ట్. మన దేశం కూడా అంతే. మీరు ఒక కంపెనీకి పనిచేస్తున్నారు, మీరు ఒక ఎండీగా ఉన్నప్పుడు, చైర్మన్గా ఉన్నప్పుడు, మీ కంపెనీ రిజల్ట్స్ మీకు తెలుసు, ఫిగర్స్ ఎంత వస్తుంది, సేల్స్ ఎంత వస్తుంది. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ రిలీజ్ చేసే ముందు సపోజ్ మీ సేల్స్ చాలా పడిపోయింది అనుకోండి, మీరు దగ్గర ఉన్న కొన్ని పర్సనల్ షేర్స్ అమ్మేసుకుంటారు వీళ్ళు. యాక్చువల్లీ ఇట్స్ ఇల్లీగల్, ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, వాడకూడదు. ఎనీవే సబ్జెక్ట్ అది కాదు ఇక్కడ. సో జెఫ్రీ ఎప్స్టీన్ ఎట్లా మొదలైందంటే ఇదే పని అన్నమాట ఆయనది. అండ్ స్పెషలీ ఈయన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, అమెరికాలో ఎస్కార్ట్ సర్వీసెస్ కానీ ప్రాస్టిట్యూషన్ కానీ అంత ఇల్లీగల్ కాదేంటి చాలా మటుకు. అఫ్కోర్స్ ఇట్స్ నాట్ లైక్ యూరోపియన్ కంట్రీస్, కానీ లీనియంట్గా ఉంటారు కొంత. కానీ ఆయన అండర్ ఏజ్ గర్ల్స్ని తీసుకొచ్చడం మొదలుపెట్టాడు. పీడోఫిల్స్. అండ్ ప్రిన్స్ ఆండ్రూ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఈ యూస్డ్ ప్రిన్స్ ఆండ్రూ. ఇంగ్లాండ్ నుంచి ఉన్న రాయల్ ఫ్యామిలీ నుంచి ఉన్న మనిషిని కూడా వాడుకున్నారు దీంట్లో. అతని టైటిల్ కూడా రివోక్ చేశారు. ఆయన అక్కడి నుంచి బయట తరిమి కొట్టేశారు కూడా, ప్యాలెస్ నుంచి. ఒక కింగ్ అయ్యుండి, ఆలోచించండి. సో అట్లాంటి పరిస్థితి అనమాట అయినది. సో కాంట్రవర్సీ మన దేశంలో ఎక్కడ వచ్చిందంటే, మన దేశంలోనే కొంతమంది పొలిటీషియన్స్ పేరు దాంట్లో వచ్చింది. బిజినెస్ మ్యాన్ కూడా పేరు రావడం చాలా సహజం. ఎందుకంటే ఆయన 10,000, 20,000, 30,000 మెయిల్స్ రాశాడు. తెలియదు మనకి, ఇంకా వస్తూనే ఉంది అది. అసలు దానికి అది సపరేట్ ఒక దీనిలో ఉంచారు. అది ఎన్ని తీస్తున్నా కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఆయన మెయిల్స్ ఎన్ని సబ్జెక్ట్ మీద మెయిల్స్ రాస్తాడు. ఓకే. దాంట్లో ఒక మెయిల్ మోదీ గారి పేరు కనిపించింది, రాహుల్ గాంధీ పేరు 3 స్థానాల్లో ఉన్నాయి. ఓకే. రాహుల్ గాంధీని తిట్టాడు, యూజ్లెస్ ఫెలో, ఎలక్షన్ గెలవలేడు, మోదీని గెలిచేస్తాడు. ఈ వాజ్ అ లెఫ్టిస్ట్, గుర్తుపెట్టుకోండి. అది ఈ వాజ్ టోటలీ అ సోషలిస్ట్. ఓకే. ఆ యాటిట్యూడ్ నుంచి ఆయన గాజా సపోర్ట్ ఆయనకు ఉండే, గాజా మీద సపోర్ట్ చేయడం, గాజా ఉన్న కొన్ని ఆర్గనైజేషన్స్ ఫండ్ చేయడం కూడా చేశారంట జెఫ్రీ ఎప్స్టీన్. అట్లానే ఒక మెయిల్లో మోదీ గారు నెతన్యాహుని కలవడానికి వెళ్తున్నప్పుడు ట్రంప్ ఏదో అడ్వైస్ ఇచ్చాడు మోదీకి, మీరు ఇట్లా ఉంటే బాగుంటుందని, సో మీరు అక్కడ వెళ్ళి నెతన్యాహుతో ఇట్లా మాట్లాడండి, ఇట్లా అయిపోతుంది పని అంతా అని చెప్పారంట. సో దాన్ని జెఫ్రీ ఎప్స్టీన్ ఒక ఈమెయిల్లో రాశాడు, దట్ మోదీ అక్కడ వెళ్ళి డ్యాన్స్ చేశాడు అని. దట్ ఈస్ అ లిటరల్ టర్మ్. మోదీ వెంట అండ్ డ్యాన్స్ టు నెతన్యాహుస్ ట్యూన్స్. ఓకే. మన ఇంగ్లీష్లో చెప్తూనే ఉంటాం చూడండి, నేను చెప్పింది వాడు చేస్తారంటే, యూఆర్ డాన్సింగ్ టు మై ట్యూన్స్. దానికి పవన్ ఖేరా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ట్వీట్ చేసింది. అప్పుడు నేను కూడా దానికి రెస్పాండ్ అయ్యాను. దాంట్లో మోదీ గారి పేరు ఎక్కడుంది, ఏ కాంటెక్స్ట్లో వచ్చింది చూడండి. ఇట్లనే ఆయన ఎవరు దొరికిన లోకంలో అందరి పేర్లు చెప్పిండు. ఓకే. మన ఇద్దరం సోషలిస్ట్గా, మన ఇద్దరం పొలిటీషియన్గా మన పేర్లు లేవు దాంట్లో, అంతే. చాలామంది హర్దీప్ సింగ్ పూరి కానివ్వండి, ఎవరు ఏం చేసినా కానీ ఆయనకు ఒక ఒపీనియన్ ఉంటుంది జెఫ్రీ ఎప్స్టీన్కి. అది ఈమెయిల్ రాస్తాడు, ఎవరికో రాస్తాడు. ఇప్పుడు ఈ హమాస్ మెయిల్ కూడా మోదీ గారు నెతన్యాహు దగ్గర వెళ్ళింది, దాంట్లో మార్క్ టు సంబడి ఇన్ ద హమాస్ హెరార్కీ.
ఓకే. దానికోసం చూడండి పవన్ ఖేరా దాన్ని బ్లాక్అవుట్ చేశారు, అక్కడ రీడాక్ట్ చేశారు చాలా మటుకు. సో ఇట్లాంటి చాలా పరిస్థితి, చాలా డాక్యుమెంట్స్ బయటకు వచ్చింది. కానీ ఇవాళ దాకా ఇద్దరో ముగ్గురో, ఇంకా పోర్చుగల్ నుంచి ఎవరో, ఎక్కడో దేశం, యూరోపియన్ దేశం నుంచి ఎవరో రాజీనామా చేసి, వీళ్ళందరూ ఫైనాన్షియల్ డీలింగ్స్ చేశారు ఎంతో. అంటే ఆయనకు డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నారు, లేకుంటే ఆయన డబ్బులు ఇచ్చి వీళ్ళు పని చేయించుకున్నారు అన్నమాట. అది జెఫ్రీ ఎప్స్టీన్ నార్మల్ ఓవర్ ద టాప్ చెప్పాలంటే. ఓకే. కానీ లోతుకి వెళ్తే చాలా ఉన్నాయి. అవును సార్. ఎస్పెషలీ ఆయన యూఎస్లో చేసిన అక్రమాల గురించి. ఆయన ఐలాండ్ ఒకటి కొనుక్కున్నాడు, అక్కడ పార్టీలు చేయడం. రేట్ ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు సార్. అదే అట న్యూయార్క్లో పెద్ద ఒక మ్యాన్షన్ తీసుకున్నాడు, అక్కడ పార్టీల గురించి అన్నీ వస్తున్నాయి. సో ఈజ్ టు కోట్ ద ఏం చెప్తారు, హై అండ్ మైటీ అంటారు చూడండి సొసైటీలో అందరిని సోషలైట్. ఈయన రెగ్యులర్గా ఈయన తెప్పించుకుంటుండే, వాళ్ళ పార్టీలు చేస్తుండే, అమ్మాయిని తీసుకొస్తుండే, ఇదంతా నడుస్తుండే. దాని తర్వాత ఒకరోజు ఇది బయటపడ్డది. బయటపడినప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, కన్విక్ట్ చేశారు, ఎస్పెషల్లీ పీడోఫైల్ ఆఫెన్సెస్లో అండర్ ఏజ్ గర్ల్స్ని తీసుకొచ్చిన దాంట్లో. దాని తర్వాత ఆయన జైల్లో పడినప్పుడు సూసైడ్ చేసుకున్నాడు. దాని తర్వాతనే ఈ ఫైల్స్ అన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్బిఐ వైపు నుంచి రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. యుఎస్ కాంగ్రెస్ హయాంలో, వాళ్ళు యుఎస్ కాంగ్రెస్ సూపర్విజన్లో. ఎందుకంటే దీంట్లో కొన్ని కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ రిలీజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాండెల్సన్, ఈ యూకే అంబాసిడర్ టు యుఎస్, జాక్ స్ట్రామర్ అపాయింట్ చేసిన మనిషి, ఆయన యూకే గవర్నమెంట్ ఏమేమి చేస్తున్నారనేది ఇన్ఫర్మేషన్ ఎప్స్టీన్కి ఇస్తుండే. ఎప్స్టీన్ వైఫ్ నుంచి అది పుటిన్కి వెళ్ళిందంట. ఓకే. సో దే ఇస్ అ కేజీపీ కనెక్షన్ నా. స్పైయింగ్ కూడా నడుస్తుండే. సో ఇప్పుడు జాక్ స్ట్రామర్ అంటే ట్రెమెండస్ ప్రెషర్ నా టు టేక్ యాక్షన్. అంటే ఐఎమ్ యాక్షన్ తీసుకుంటాడు. మ్యాక్స్ ఇంకో లేడీ కూడా ఉంది అక్కడ, ఆమెను కూడా షీఈ్ ఆల్సో అండర్ ఇన్వెస్టిగేషన్ గిస్లా అని చెప్పేసి. ఇట్లాంటి సొసైటీలోనే చాలామంది ఉంటారు. ఇప్పుడు మన దగ్గర డ్రగ్స్ రేట్ నడిగితే ఏదైనా సినిమా స్టార్లు ఇద్దరు ముగ్గురు బయటపడతారు. ఇప్పుడు డ్రగ్స్ పట్టుకున్నారు, అది చేశారు, ఇది చేశారని చెప్పేసి. మొయినాబాద్లో ఒక ఎమ్మెల్యేలు కొనుక్కుంటారని చెప్పి ఒక రేట్ నడిచింది. 50 కోట్లు అన్నారు, మళ్ళీ 5 కోట్లు అన్నారు, 5 లక్షలు అన్నారు, మళ్ళీ 10 పైసలు దొరకలేదన్నారు. ఇదంతా నడుస్తుంటుంది సొసైటీలో. ఇట్ ఇస్ వెరీ వెరీ నార్మల్. కానీ యూఎస్లో ఇట్ గోస్ అట్ అ వెరీ వెరీ హై ప్రొఫైల్. ఓకే. సో జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ అంతా పోయింది అందరికీ. ఎందుకంటే మిగిలిన ఎవరున్నారు, వాళ్ళతోనున్న మనుషులు ఉన్నారు. అంటే ఈమెయిల్స్ అంతా రిలీజ్ చేస్తే డజంట్ మేక్ ఎనీథింగ్. ఇప్పుడు ట్రంప్ చూడండి, ఈజ్ హ్యాపీలీ గోయింగ్ అరౌండ్. వెళ్ళాను, ఏమైంది, పార్టీకి వెళ్ళాను, ఏం చేశాను అయినా మన అంటే అట్లా అంటున్నాడు వాడు. బట్ ప్రిన్స్ ఆండ్రూ కెనాట్ సీ దట్, బికాజ్ ఆయన ఎక్స్ప్లిసిట్ ఫోటోగ్రాఫ్స్ ఉంది. అవును. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఒక పార్టీకి వెళ్తే 10 మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు. రేపు వాడు ఎవడైనా పట్టుకున్నా అనుకోండి, డ్రగ్ కేసులో లేకుంటే ఏదైనా అమ్మాయి కేసులో పట్టుకుంటే ఈ పొలిటీషియన్ మీద వస్తుంది అది. ఆయన అంటాడు, నాకేం తెలుసు, నాతో 100 మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు. ఇది పోకిరి సినిమా డైలాగ్ లాగా ఉంది సార్. అప్పుడు ప్రకాష్ రాజ్ అంటాడు కదా, నేను అప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో రజనీకాంత్ దిగిన ఫోటోలు ఉన్నాయి, అది నిజమో కాదో తెలియదు, కానీ అది తెలుసుకోవడానికి మీకు 10 years పడుతుంది అంటాడు. సేమ్ ఇది కూడా అదే. ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు వచ్చినంత మాత్రం ప్రతి ఒక్కరు అక్యూజ్డ్ అని కాదు, ప్రతి ఒక్కరు తప్పు చేశారని కాదు. దానిపైన కూడా కాంట్రవర్సీ ఏంటంటే ఆయన తన పని చేయించుకున్న వాళ్ళు, పని చేసిన వాళ్ళు పడతారు. ఇప్పుడు అమ్మాయిలతో ఉన్న ఫోటోలు చాలా తక్కువ. అది మన ప్రిన్స్ ఆండ్రూది ఒకటి వచ్చింది, ఇంకా చాలా ఉన్నాయి అంటున్నారు యుఎస్ కాంగ్రెస్ దగ్గర, కానీ వాళ్ళు రిలీజ్ చేయట్లేదు. ఇప్పుడు రిలీజ్ చేసిన దాంట్లో కూడా కొంతమంది పేర్లు, ఫోటోలు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళి దాన్ని బ్లాక్ చేశారు వెబ్సైట్ని. ఓకే, వాళ్ళు అన్నారు మా పేర్లు బయటకు వచ్చేసింది, సొసైటీలో మాకేముండదు. కొంతమంది అమ్మాయిలు అయితే సూసైడ్ కూడా చేసుకున్నారు దీనికన్నా ముందు. జెఫ్రీ ఎప్స్టీన్ కేస్ ఒక అమెరికన్ లీగల్ సిస్టమ్కి ఒక ఛాలెంజ్గా మారిపోయింది. ఎందుకంటే ఒక మనిషి మీరు జైల్లో పెట్టినప్పుడు సూసైడ్ వాచ్లు ఉంటారు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు. వీళ్ళు ఎట్లా ఫెయిల్ అయ్యారు జైల్ అథారిటీస్. పైగా అదే రోజు కెమెరా పాడవడం ఏంటి, అదే రోజు సెక్యూరిటీ పడుకోవడం ఏంటి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అతని సూసైడ్ వెనక. అంతే, దాన్ని కనెక్ట్ ద డాట్స్ అంటాం మనం. అంటే కావాలని చేపించారా, మన దగ్గర కూడా నడుస్తుంది చూడండి. ఎవడైనా కావాలన్నప్పుడు ఆ విట్నెస్ని రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వెనక నుంచి ఒక లారీ కొట్టి వచ్చి చనిపోతాడు. అవును సార్, విట్నెస్ అవుట్. అవును. ఓకే, సో అట్లాంటి కేసెస్ ఉంటాయి ఇట్లాంటి కూడా. సో జెఫ్రీ ఎప్స్టీన్ని అక్కడి నుంచి డిసపియర్ చేయడానికి, ఆ సీన్ నుంచి ఆయన లేకపోవడం చేయడానికి చాలామంది కష్టపడి ఉంటారు యూఎస్లో. ఈవెన్ బిల్ గేట్స్ చూడండి, ఆయన బిల్ గేట్స్ గురించి అంటున్నాడు, ఆయన రష్యన్ అమ్మాయిలు తీసుకొస్తే ఆయనకి ఎయిడ్స్ వచ్చింది. బిల్ గేట్స్ ఏమో వాళ్ళ వైఫ్కి ఎస్టీడీ వచ్చింది. దాని తర్వాత వాళ్ళ వైఫ్కి మెడిసిన్ ఇచ్చి అది ఆమెకు ట్రాన్స్మిట్ కాకుండా చూసుకున్నారు. వాళ్ళ వైఫ్ ఏమో డివోర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతుంది, మెలిండా. ఆమె ఏమంటుందని నాకు తెలుసు ఇదంతా, దానికోసం నేను డివోర్స్ చేశాను,
జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి మనిషితో మా హస్బెండ్ సంబంధం పెట్టుకోవడం ఏంటండి? ఈయన మా బిల్ గేట్స్ ఇప్పుడు అంటున్నాడు, ఐ రిగ్రెట్ ఎవ్రీ మూమెంట్ ఐ స్పెంట్ దేర్ అంటే. అవును సార్. కానీ ట్రంప్ ఏమంటలేడు. ట్రంప్ అయితే తిరుగుతున్నాడు సాలిడ్గా, ఏం ప్రాబ్లం లేదు, నాకేమైనా అయితే నేను చూసుకుంటా తర్వాత అని చెప్పేసి. సో మన దేశంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పోయారు, 3 సార్లు వచ్చిందని రాహుల్ గాంధీ అక్యూజ్డ్ గారు. ఇప్పుడు ఏమంటున్నారంటే అనిల్ అంబానీ పేరు వచ్చింది. అనిల్ అంబానీ పేరు వస్తే ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ అనిల్ అంబానీ మోదీ కనెక్షన్ పెడతారు, దాంతో రఫేల్ పెడతారు, దాంతో యూఎస్ ట్రేడ్ డీల్ పెడతారు. అసలు మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే ఈ కేసులు వేయడం చాలా టఫ్. ఇదే కేసు మీరు యూకేలో ఉంటే మీరు సూ చేయొచ్చు అని మిలియన్స్లో. ఈవెన్ ప్రెసిడెంట్ క్లింటన్ టైం నుంచి ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినా కూడా మోనికా లెవిన్స్కీ కేసు మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ క్లింటన్ది. ఇట్ వెరీ ఇన్ఫేమస్ కేస్ ఇన్ ద వైట్ హౌస్. కానీ దాన్ని కూడా ఇట్ వాస్ గివెన్ అ క్వైట్ బరియల్. అది వైట్ హౌస్లో జరిగిన ఒక సెక్షువల్ ఎన్కౌంటర్ అది. కానీ దాన్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేసి పడేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత కూడా అంతే కదా. ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన సోకాల్డ్ అవినీతులు ఇప్పుడు ఎక్కడ బయటపడితే కూడా ఆయన క్లోజ్ చేసేస్తున్నాడు దాన్ని. న్యాచురల్లీ ఆయన ఉన్నప్పుడు దాకా ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు క్లింటన్ టైంలో, ఒబామా టైంలో జరిగిన ఏం చెప్తారు ఎస్కేపేట్స్, అది కూడా ఉంది, అది కూడా లేదని కాదు. కానీ అమెరికన్ సిస్టంలో మీరు జాన్ ఎఫ్ కెనడీ టైం నుంచి చూసుకుంటూ వస్తే ఇట్లాంటి చాలా మటుకు జరిగింది, జరగలేదని కాదు. బట్ ద క్వశ్చన్ ఈజ్ బయటకు ఎంత వచ్చింది అదే అన్నమాట. సార్ నాకు అంటే ఇప్పుడు మన భారతదేశ చరిత్ర అప్పుడు చదువుకునేటప్పుడు అశోకుడి గురించి నేను కొంచెం చదువుకున్నాను సార్, కొద్దిగా గొప్ప చదువుకున్న తర్వాత దానిపైన అదే లైన్ని బేస్ చేసుకుని కొన్ని సినిమాలు కూడా వచ్చాయి సార్. ఏంటంటే డ్యూరింగ్ అశోక పీరియడ్ ఒక 9 మంది ఇలైట్ అండ్ సీక్రెట్ పీపుల్ ఉండేవాళ్ళు. నాలెడ్జ్ అంతా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు దాన్ని ప్రిజర్వ్ చేస్తూ ఎక్కడో ఉన్నారు, ఇలా ఉండింది. సో నాకు తెలియక సార్ ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ గురించి ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు ఇప్పుడు మీతో ఇంకా మొత్తం క్లియర్గా తెలుస్తుంది. నేను ఈ సీక్రెట్ సొసైటీ కానీ, ఈ ఫ్రీమేసన్ సొసైటీ కానీ, ఈ హై సొసైటీ కానీ, ఇవన్నీ చాలా ఇలైట్ అండ్ అట్ ది సేమ్ టైం మంచి చేసాం అనుకున్నాను సార్ ఈ రోజులు. బట్ వేరాస్ ఇప్పుడు నాకు ఇదంతా అన్వీల్ అవుతుంటే, ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజులు నేను అండర్ కవర్ ఇల్యూమినాటీ ఏజెంట్ అని నా స్టేటస్ కూడా పెట్టుకున్నాను సార్. నేను అది లైక్ నాకు భయం ఉండింది. బట్ ఇప్పుడు ఇది అన్కవర్ అవుతున్న కొద్దీ హౌ ఫూల్ ఐ వాస్ అనిపిస్తుంది. అండ్ ఇంత పెద్ద ఈక్వేషన్లో మనం ఎంత అనేది ఇది వస్తుంది. ఇప్పుడు మీరే అన్నారు లైక్ అసలు ఇంత గవర్నమెంట్ని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని గవర్నమెంట్నే మొత్తం కంట్రోల్ చేయగల పవర్ ఉన్న అతను మొత్తానికి ఒక అమ్మాయి వచ్చి బయటికి కేసు పెట్టడంతో ఇదంతా బయటకు వచ్చింది. అట్ ది సేమ్ టైం న్యాయం ఇక్కడైనా అక్కడైనా వ్యవస్థ పైన కొద్దో గొప్ప ఒక చిన్న హోప్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు జరిగింది ఏంటంటే మీరు చెప్పినట్టు ఆఫ్ కోర్స్ వీ కాంట్ టేక్ ఫ్రీ మేసన్స్ ఇంటూ ఇట్, ఎందుకంటే వాళ్ళొక సీక్రెటివ్ ఆర్గనైజేషన్, కానీ ఇట్లాంటి పనులు వాళ్ళు చేయరు. కానీ ఇట్లాంటి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి హూ డూ సైడ్ బిజినెస్. కొంతమంది రిలీజియన్ యూజ్ చేసుకుంటారు, కొంతమంది ఇప్పుడు మన ఓషో రజనీష్ నడిపిస్తున్నప్పుడు చాలా మటుకు అలిగేషన్స్ ఉండే. ఓకే, అక్కడ ఏం జరిగింది, పూనాలో ఏం జరుగుతుంది ఆశ్రమంలో, అది ఇది అని చెప్పేసి. తర్వాత అదంతా అబద్ధం అని తెలిసింది బయటికి. కానీ ఆ టైంలో అలిగేషన్ చేసేటి ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పినట్లు కూడా యూఎస్ లీగల్ సిస్టమ్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది భారతదేశంలో జరిగింది అనుకోండి, ఇది ఎప్పుడు నెక్స్ట్ 25 సంవత్సరాల దాకా ఈ కేసు నడుస్తూనే ఉంటుంది. ఒక 20 రూపీస్కి సంబంధించిన కేసే అసలు 80 సంవత్సరాలు సంథింగ్ 50 సంవత్సరాలు చనిపోయాడు, నెక్స్ట్ డేనే చనిపోయాడు మళ్ళీ. సో అట్లాంటి మంది చాలా ఉన్నాయి. సో మన లీగల్ సిస్టమ్ అట్లనే పనిచేస్తుంది, తారీఖు పై తారీఖు ఉంటుంది అది. ఓకే, నడుస్తూనే ఉంటుంది తారీఖు. ఐకానిక్ డైలాగ్ కూడా ఉంటుంది సార్, తారీఖు పే తారీఖు. సో ఇది బేసిక్లీ యూఎస్ లీగల్ సిస్టంలో చాలా ఎప్స్టీన్ అట్లీస్ట్ ప్రాసిక్యూట్ చేశారు వాళ్ళు, ఉన్నాయి కూడా. ఇప్పుడు ఆయన బతుకుంటే ఇంకా ఎన్నో కేసులు వస్తుండే ఆయన మీద, కొత్త కొత్త బయటకు వస్తున్నాయి కదా. మేబీ ఆ రీజన్తోనే సడన్గా ఆయన సూసైడ్ చేసుకున్నాడేమో సార్. ఉండొచ్చు దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే ఆయన బయటికి రాలేడని తెలిసిపోయింది ఆయనకి. ఇంకా బతుకున్న టైంలో దాకా జైల్లోనే ఉండాల్సింది, చనిపోయిన తర్వాత బాడీ బయటకు వస్తుంది తెలిసిపోయింది. కానీ ఇన్ఫాక్ట్ తను ఆల్రెడీ ఒకసారి అక్యూజ్డ్గా అయ్యి జైల్లో ఉన్న టర్మ్లో కూడా చాలా లావిష్ లైఫ్ ఎంజాయ్ చేశాడు అని చెప్పేసి కూడా రిపోర్ట్స్ ఉన్నాయి కదా సార్. కరెక్ట్, ఆయనకి డబ్బులు ఉండే కొనుక్కోవచ్చు యూఎస్లో. మనం అల్ కెపోన్ టైం నుంచి చూసుకుంటూ వస్తే యూఎస్ జైల్స్లో ఒక దీవిని కొనుక్కునేవాడు జైలు. అదే అంటున్నా. సో వాడేది డబ్బులు ఉండే విపరీతంగా. కొంతమంది అడిగారు ఆయన అక్కడి నుంచి పారిపోతే ఏమవుతుండే ఆయన యూఎస్ నుంచి. దట్ ఈస్ గుడ్ క్వశ్చన్. యూఎస్ నుంచి పారిపోతే ఆయన్ని ట్రేస్ చేయలేదు కదా, ఏదైనా కంట్రీలో వెళ్ళి ఉంటాడు, అక్కడి నుంచి ఎక్స్ట్రడిషన్ ఉండదు, మళ్ళీ ఏం చేసుకుంటారు మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే దుబాయ్ నుంచి ఒక ఆయన్ని ఇప్పుడు ఎక్స్ట్రడిట్ చేసిన ఇండియా వైపు నిన్న. అక్కడ ఎవరినో చంపారని చెప్పి, ఇక్కడ భారతదేశం చంపారని చెప్పి ఆయన ఎక్స్ట్రడిట్ చేశారు అక్కడి నుంచి. అట్లాంటి ఎన్ని కేసులు ఉంటుంది. ఏదో ఒక చిన్న ఐలాండ్లో ఉండి అక్కడ ఉంటే వాళ్ళు పట్టుకోలేరు కదా. కానీ
యుఎస్ జస్టిస్ సిస్టమ్ పనిచేస్తుంది లేదని, కానీ FBI అండ్ ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళ వైపున్న డాక్యుమెంట్స్ని మొత్తం ఎందుకు రిలీజ్ చేయట్లేదు అని పెద్ద క్వశ్చన్. ఎందుకు ఇన్స్టాల్మెంట్లో రిలీజ్ చేస్తున్నారు? ఒక ఫిల్టర్డ్ వర్షన్, ఒక సేఫ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నారు, ఇవి ఒరిజినల్ ఫైల్స్ కాదు అని పెద్ద వాదన ఉంది. ఒరిజినల్ ఫైల్స్ ఉంది కానీ ట్రంప్ని ప్రొటెక్ట్ చేస్తున్నారో లేదా అని ఒక డౌట్ ఉంది అనమాట. ఎందుకంటే వాళ్ళదే కదా ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. ప్రెసిడెంట్ ఎందుకు సార్ తన కింద నిప్పు పెట్టుకోలేదు? అదే అంటారు. సో హీ విల్ నాట్ అలౌ దట్. సో అట్లనే ఈయన సరే ఆయన ఆఫీస్ ఇచ్చిన తర్వాత బయటకు వస్తే మళ్ళీ ప్రాబ్లం లేదు దానికి, కానీ ఇప్పుడు ఆయన ఉంటే ప్రాబ్లం అవుతుంది ఆయనకి. ఓకే, నాకు తెలియదు నేనేం చేయలేదు అంటే రామనారాయణ అంటే కథం అయిపోతుంది కదా. సో ఇదే పరిస్థితి అన్నమాట. ఈ పొజిషన్లో ఉండి ట్రంప్ ఇట్లాంటి పని చేపిస్తున్నాడంటే ఈవెన్ క్రిప్టో కరెన్సీ డీల్స్ గురించి మాట్లాడుతున్నాం మనం, విచ్ ఇస్ ఇల్లీగల్ యాక్చువల్లీ. ఆయన చేస్తున్న ఆఫీస్లో ఉన్నప్పుడు, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ షుడ్ నాట్ డూ బిజినెస్. కానీ ట్రంప్కి సంబంధం ఉందా అంటే ఎప్స్టీన్తో ఉంది, లేదంటే లేదని చెప్పొచ్చు. అది కూడా బోత్ వేస్ ఇట్ కెన్ బి సెట్. కానీ కొన్ని వీడియోస్ కూడా చాలా క్లోజ్గా ఉన్నాయి సార్. కరెక్ట్, అబ్సీన్గా లేకపోయి ఉండొచ్చు బట్ క్లోజ్గానే ఉన్నాయి. కరెక్ట్. ఈవెన్ ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్న కొన్ని విజువల్స్ ఉన్నాయి, ఆయన మిగతా ఫ్రెండ్స్తో కూర్చొని అంతా. సో ఇట్స్ ఆల్ దేర్. నేను అదే చెప్తాను మళ్ళీ మీకు, రేపు మీరు మన సిటీలో ఒక 5-స్టార్ హోటల్ పార్టీ పెడితే ఒక 300, 400, 500 మంది VVIPs వస్తారు. వచ్చి రేపు దాంట్లో చేసిన అని పట్టుకున్నాడు అనుకోండి, రేపు ఏదైనా డ్రగ్ కేసు అమ్మాయి కేసులో పట్టుకున్నప్పుడు వీళ్ళందరూ పడతారు దాంట్లో వచ్చి. ఇంత ఫోటో తీసుకుని ఫోటోలు ఉంటాయి దాంట్లో. అది నిజమో తెలియాలంటే మళ్ళీ మనకి అదే. కానీ మన దేశంలో కొనుక్కోవచ్చు మీరు. కేరళలో దే వాజ్ అ వెరీ సీనియర్ మినిస్టర్ అండ్ MLA, నేను వాళ్ళ పార్టీ పేరు కూడా చెప్పాను, కానీ ఆయన ఇట్లానే ఒక ఐస్ క్రీమ్ సెక్స్ స్కాండల్ కేసు అని పడ్డాడు. దాంట్లో ఐస్ క్రీమ్ పార్లర్లో మొదలైంది ఆ కేసు. అది ఓపెన్ ప్రూఫ్ ఉంది. లాస్ట్లో అమ్మాయిని కొనుక్కున్నారు వీళ్ళు, డబ్బులు ఇచ్చి అమ్మాయికి పెద్ద ఒక 60 లక్షల ఇల్లు కొనిచ్చాయి, ఆమె కార్ ఇప్పించేసి అన్నీ చేసిన తర్వాత అమ్మాయి కేసు విత్డ్రా చేసుకుంది. షీ బికేమ్ హాస్టైల్. ఈ హాజ్ ఎస్కేప్. ఇవాళ ఆయన పెద్ద మంచిగా తిరుగుతున్నాడు, కాంగ్రెస్ లీడర్స్తో తిరుగుతున్నారు. ఈజ్ అలయన్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఏమనంటే కేసు పోయింది కదా అంటున్నారు. సో మన దేశంలో డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు ఎవరినైనా. సో దట్ ఈస్ పాసిబుల్. కానీ యూఎస్లో జరగలేదంటే మనం మెచ్చుకోవాలి వాళ్ళ జ్యుడిషియల్. అక్కడ కూడా ఉందనుకోండి, కానీ ఇది జరిగింది. ఇన్ఫ్యాక్ట్ బాధితులకి ఇప్పటికీ ఆ నష్టపరిహారం $1000 వస్తుంది అని చెప్పేసి కూడా నేను అదే కరెక్ట్. అండ్ నౌ ఇప్పుడు ఈ అమ్మాయిలు చాలామంది దే హ్యావ్ గ్రోన్ అప్. అప్పుడు వాళ్ళు 14 సంవత్సరాలు ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఫొటోస్ పెట్టుకొని నేను ఎలా మొదలు పెట్టాను, ఎలా ఏ ఏజ్లో ఉన్నప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ని కలిశాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇంకా పోరాటం సాగిస్తున్నారు సార్. చాలామంది ఉన్నారు దాంట్లో. అవును, కొంతమంది నేను చెప్పినట్టు సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది ఇంకా ఉన్నారు. ఒక అమ్మాయి అమ్మగారు స్టేట్మెంట్ నిన్న చూశాను, వీడియో స్టేట్మెంట్ చూశాను, చాలా బాధ అనిపించింది చూస్తే. కానీ ఇది ఓవరాల్ పిక్చర్, ఎస్ ఈ పవర్ఫుల్ సొసైటీస్లో ఇది చాలా నార్మల్. అది లండన్ ఉండొచ్చు, ప్యారిస్ ఉండొచ్చు, న్యూయార్క్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, బట్ దిస్ గోజ్ ఆన్. మన దగ్గర కూడా అంటారు, మన ఫిలిం ఫీల్డ్ గురించి చాలామంది చెప్తూనే ఒక్కొక్క స్టోరీ చెప్తూనే దాంట్లో కూడా ఎంత నిజం ఉందో మనకు తెలియదు. ఈ విషయంలో కేరళ ఇండస్ట్రీని చాలా మెచ్చుకోవాలి సార్. వాళ్ళకి మోహన్ లాల్ అనుకుంటాను కదా సార్, స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి బయటకు వచ్చేసాడు. నేను కూడా ఇలాంటి మీ టూ కాంట్రవర్సీ ఒకటి ఉండే కేరళలో. ఎగ్జాక్ట్లీ, ఒక అమ్మాయిని హెరాస్ చేశారని చెప్పి ఇంకో కేసులో యాక్టర్ దిలీప్ గురించి ఆయన జైలు కూడా వెళ్ళారు కదా, జైలు కూడా వెళ్ళారు. కొటేషన్ ఇచ్చి ఇంకొక హీరోయిన్ని రేప్ చేయించారని చెప్పి ఒక కేసు ఉండే, కానీ ఆ కేసు నుంచి ఆయన బయటపడ్డాడు. ఈజ్ బీన్ ప్రూవ్డ్ నాట్ ఇన్నసెంట్, నాట్ గిల్టీ అని. కానీ అది ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ కంజెక్చర్. ఎందుకంటే ఎందుకు జరుగుతుందంటే జరుగుతుంది. మన దేశంలో 5-స్టార్ లాయర్లు ఉంటే ఏమైనా చేయొచ్చు. మనం గుర్రాన్ని గాడిద కూడా చేయొచ్చు, గాడిదని గుర్రం కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు ఫ్రెష్గా దర్శన్ డి బాస్ అని చెప్పేసి పిలుస్తుంటారు కన్నడ ఇండస్ట్రీలో, ఆయనది కూడా ఇదే కాంట్రవర్సీ. చాలా మంది మీరు చెప్పుకుంటూ పోతే పెద్ద హిస్టరీ ఉంది ఇంట్లో. ఇక్కడ ఓపెన్గా ఉన్నా కూడా మళ్ళీ మనం యాక్సెప్ట్ చేస్తాం సార్. భోజ్పురి సినిమాలో వచ్చింది ఇట్లాంటి అలిగేషన్స్, ముంబైలో వచ్చింది చాలా మటుకు అలిగేషన్స్, మీ టూ అలిగేషన్స్ చాలా ప్లేసెస్లో జరిగింది. కానీ అందరు డినై చేస్తారు ఫస్ట్, దాని తర్వాత కన్సెన్షువల్ అంటారు. కేరళలో ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు రాహుల్ మాంగుటత్ల, ఆయన మీద ఇప్పుడు 10 మంది అమ్మాయిలు కేసేసారు, జైల్లో ఉన్నాడు ఇప్పుడు కూడా. సో అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కానీ మన దేశంలో పబ్లిక్ మెమరీ షార్ట్ అంటారు, కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు. కొన్ని రోజులు సార్, నెక్స్ట్ డే మర్చిపోతారు. అదే హార్డ్లీ 1 or 2 days అంత అప్పుడు దాకా న్యూస్లో ఉంటుంది. దాని తర్వాత ఎవడు ఏం చేసిండు ఎవరికి డిస్ట్రాక్షన్ పాలిటిక్స్. కరెక్ట్ సార్. చాలా వరకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ జెఫ్రీ ఎప్స్టీన్ దగ్గర ఉండేది. దాన్ని బేస్ చేసుకుని తను ఒక బిలియనీర్, ఒక ట్రిలియనీర్ ఆస్తుల్ని తను మేనేజ్ చేస్తూ అందులో భాగంగా తను
ఐలాండ్ కొనుక్కున్నాడు, పెద్ద పెద్ద ఫ్లైట్స్ కొనుక్కున్నాడు, దానికి ఒక పేరు కూడా పెట్టాడు. అండ్ ఈ పార్టీస్కి సపరేట్ పేర్లు ఉండేవంట, పిజ్జా పార్టీ, ఐస్ క్రీమ్ పార్టీ, సో అండ్ సో పార్టీస్ అని చెప్పేసి. దానికి అది కోడ్ వర్డ్ అని. అండ్ సరే ఇది ఎలాగో వాళ్ళ లైఫ్ స్టైల్ కాబట్టి అది పక్కన పెడితే, వాళ్ళు పాండమిక్ని వాళ్ళు డిజైన్ చేశారు అని చెప్పేసి అని ఒక వాదన ఉంది సార్. అంటే బీయింగ్ అ హిస్టారియన్, బీయింగ్ అ పొలిటికల్ అనలిస్ట్ అండ్ బీయింగ్ అ జర్నలిస్ట్, మీరు దానికి ఎంతవరకు నిజమై అది చేశారు నేను కూడా విన్నాను దీని గురించి. బిల్ గేట్స్ చేశారు, బిల్ గేట్స్ చేయించాడు అని చెప్పి. మా దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్లో. ఆయన బిల్ గేట్స్ #1 విలన్ అని చెప్పి డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటారు. వాడు కావాలని చెప్పించిండు, WHOతో కలిసి వుహాన్ వైరస్ని స్ప్రెడ్ చేసిండు. ఎందుకంటే దాని మీద మళ్ళీ వ్యాక్సిన్లు తయారు చేసి అమ్ముకున్నాడు బిల్ గేట్స్ అని చెప్పి చాలా అలిగేషన్స్ ఉండే. మెలిండా అండ్ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈ పాండమిక్ని వాడుకున్నారు, వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని దీని మీద. కానీ దాంట్లో నిజం ఎంత ఉందో మనకు తెలియదు. ఎందుకంటే ఈ పాండమిక్ టైంలో అందరూ ఏం చేశారో ఎవరికి అర్థం కాదు, లాజిక్ లేకుండే ఆ టైంలో. ఎవరో మందులు మెడిసిన్స్ తీసుకొచ్చారు, ఎవరో డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎవరో ఇచ్చారు. ఆఫ్రికన్ నేషన్స్లో కూడా జరిగింది. కానీ మన వైపు ఆ ప్రాబ్లం లేకుండే. మన వైపు మేడ్ అవర్ ఓన్ వ్యాక్సిన్స్. ఒకటైతే మనం టోటలీ లోకల్ ఉండే, ఇంకోటి బయట నుంచి తెప్పించుకున్నాం సార్. ఆయుర్వేదం నుంచి ప్రతి ఒక్కటి చేసాం సార్ మనం. నెల్లూరు పచ్చడి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చేసాం సార్. అదే జెఫ్రీ ఎప్స్టీన్ అనే మనిషి, ఆయన హిస్టరీ చదువుతాయి. ఎందుకంటే మనం చాలా మటుకు ఇట్లా ఓపెన్ కాన్వర్జేషన్లో దాని గురించి మాట్లాడలేము. అవును సార్, చాలా ఫిల్టర్డ్గా మాట్లాడుతున్నాను, చాలా డిప్లొమాటిక్గా నేను నా వర్డ్స్ మెజర్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఎందుకంటే రేపు అదొక కాంట్రవర్సీ కాకూడదు, సురేష్ కోచాట్లు ఇట్లా చెప్పారని చెప్పి. సో మనకు తెలిసిన మటుకు మనం మాట్లాడాలి, తెలియని మాకు తెలియదు అని చెప్పాలి. రేపు అది ఇంకా బయట పెడితే దాని గురించి. కానీ మన దగ్గర ఉన్న కనెక్షన్స్ 3 నేను మెన్షన్ చేశాను. మోదీ గారి పేరు, రాహుల్ గాంధీ పేరు, హర్దీప్ సింగ్ గారి పేరు, ముగ్గురికి కనెక్షన్ లేదు. 4వది అది అనిల్ అంబానీ అన్నారు, నేను ఇంకా చూడలేదు. అనిల్ అంబానీ ఏదో అమ్మాయిల గురించి చెప్పారు ఏదని చెప్తాను, బట్ దట్ ఈస్ ఆల్సో అన్కనెక్టెడ్, వీ డోంట్ నో. ఎందుకంటే రేపు ఇదే జెఫ్రీ ఎప్స్టీన్ మీద కేసు వేయలేం కదా మన వాళ్ళు. నువ్వు ఎందుకు నా పేరు తీసుకున్నావు అని చెప్పి ఆయనతో చనిపోయాడు. ఇప్పుడు అలిగేషన్స్ చేస్తున్న వాళ్ళ మీద కేసు వేస్తే ఎస్, పాయింట్ ఇస్ టేకెన్. ఎందుకంటే పవన్ ఖేరా ఈ అలిగేషన్ చేసిన తర్వాత చాలామంది అన్నారు మోదీ గారు లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఆయన మీద. ఇట్లాంటి అలిగేషన్స్ ఎందుకు చేస్తాడు, లేనిపోయిన అలిగేషన్. ఈవెన్ రాహుల్ గాంధీ గురించి పొలిటికల్ స్టేట్మెంట్ చేశాడు ఎప్స్టీన్. ఈజ్ యూజ్లెస్ ఫెలో, మోదీని ఓడించలేడు, ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు ఇట్లానే, వాట్ ఆర్ యూజ్లెస్ ఆపోజిషన్ లీడర్, అదే అని కామెంట్ కొట్టాడు. విట్ ఇస్ అగైన్ జనరల్ కామెంట్, ఎవరికి సంబంధం లేదు. నెటన్యాహు దగ్గర వెళ్ళి మోదీ డాన్స్ చేశాడని చెప్తే అదొక కామెంట్, జస్ట్ కామెంట్ అంతే. సో దాన్ని మనం పక్కన పెట్టవచ్చు. ఆయన యాక్చువల్ చేసిన అఫెన్స్ యూఎస్లో జరిగింది. సో సిన్స్ ఇది చాలా కాంట్రవర్షియల్ అండ్ చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి మీరే అన్నారు ఐఎమ్ మెజరింగ్ మై వర్డ్స్ అండ్ ఐఎమ్ స్పీకింగ్. డెఫినెట్లీ ఐ వాస్ లైక్ రియలీ క్యూరియస్, ఇందులో పేర్లు లేనివి ఎవరివి అని చెప్పేసి. నాకు కనపడిన పేరు పుతిన్ సార్, రష్యా పుతిన్. అండ్ అతను ఈ ఎంటైర్ సిస్టమ్కి, ఈ పార్టీ కల్చర్కి, ఈ ఎంటైర్ జెఫ్రీ ఎప్స్టీన్కి బద్ద శత్రువు అండ్ అట్ ది సేమ్ టైం విరోధి. ఇలాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయను అనే ఉద్దేశంతో అసలు ఎప్పుడు ఎన్నోసార్లు ఇన్వైట్ చేసినా తను ఆ పార్టీస్కి వెళ్ళలేదు అని చెప్పేసి క్లియర్గా. అండ్ పుతిన్ మీద ఇప్పుడు అందుకే పుతిన్కి ఇప్పుడు ఫ్యాన్స్ కొంచెం ఎక్కువ కూడా అయ్యారు. అది ఏ రష్యన్ లీడర్ అయినా కానివ్వండి, ఈవెన్ చైనీస్ లీడర్ కానీ, వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉంటారు వాళ్ళు. ఓకే, దాన్ని ఏం చెప్తారు, ఒక సెక్షువల్ బ్లాక్మెయిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక అమ్మాయిని వాడుకోనో లేకుంటే ఒక స్పైని వాడుకొని ఏదైనా చేయొచ్చు. పుటిన్ లాంటి వాళ్ళ పేరు బయటకు వస్తే, లేకుంటే ఏదైనా ఫోటో వీడియో రేపు బయటకు వస్తే ఇట్ బికమ్స్ అన్ ఇష్యూ. మొత్తం పుటిన్ అనే ఇమేజ్ ఒకటి ఉంటుంది చూడండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ఇమేజ్ పోతుంది ఓవర్ నైట్. సేమ్ విత్ చైనీస్ లీడర్స్ కూడా, వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉంటారు. ఉందా కనెక్షన్ అంటే ఎస్. ఏది నేను చెప్పాను చూడండి, కేజీబీ వాడుకున్నారు ఎప్స్టీన్ని. యూఎస్లో అక్కడ జరుగుతున్న స్టాక్ మార్కెట్ కానీ, అక్కడ జరుగుతున్న కొన్ని డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ కానీ, దాని గురించి జెఫ్రీ ఎప్స్టీన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి మ్యాండెల్సన్ చెప్తున్నారు, యూకే అంబాసిడర్ టు యూఎస్. అది ఎంత చెప్పారో, ఎంత మాట్లాడారో మనకు తెలియదు. బికాస్ మ్యాండెల్సన్ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశారు యూకే అథారిటీస్. ఆయన న్యాచురల్లీ డినై చేస్తాడు, నేనేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అది, కానీ ఇచ్చారు చాలా మంది. అది వాడుకున్నారు, ఎందుకంటే స్టాక్స్లో పెట్టాడు డబ్బులు. ఎప్స్టీన్ వాజ్ అ బిగ్ ప్లేయర్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకుని ఎంత డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే ఈవెన్ ఐ థింక్ మ్యాండెల్సన్ వైఫ్ అనుకుంటాను, ఆమెకు ఒక 24,000 పౌండ్లు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి
24,000 pounds ట్రాన్స్ఫర్ చేసి అని చెప్పి ప్రూఫ్ ఉంది దాని పేమెంట్. ఆయనేమో దాన్ని ఎయిర్ టికెట్ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, ఎయిర్ టికెట్ రియంబర్స్మెంట్ అంటున్నాడు. తెలియదు మనకి నిజం అక్కడ కూడా. సో ఈ డాక్యుమెంట్స్ని రిలీజ్ చేయడం ఒకటే కాదు. ఐ థింక్ యుఎస్ కాంగ్రెస్ అక్కడి నుంచి లీగలీ ఒక క్లోజర్ అంటాం మన ఇంగ్లీష్లో, దీని ఒక క్లోజర్ తీసుకురావాలి. ఎందుకంటే ఎప్స్టీన్ పోయినరు, ట్రంప్ ఉన్నారు, బిల్ గేట్స్ ఉన్నారు, కానీ అమ్మాయిల సంగతి ఏంటి? దే వాంట్ అ క్లోజర్. ఈయన ఎస్టేట్ అమ్మేసో లేకుంటే ఏదైనా చేసి వాళ్ళకి కావాల్సిన డ్యామేజెస్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మొత్తం పోయింది వాళ్ళది. దట్ ఎంటైర్ లైఫ్ హెస్ బిన్ లిటరలీ ఫినిష్డ్ బై ఎప్స్టీన్. ఆ టైంలో వాళ్ళు 14 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి తెలియదు ఏం జరుగుతుంది అనేది. వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు ఆ టైంలో, అట్లా వాళ్ళు బిహేవ్ చేశారో లేకుంటే ఏదైనా డ్రగ్స్ వాడుకున్నారో తెలియదు మనకి, కానీ ఏదో చేశారు, మొత్తానికి లూర్ చేశారు సార్. అంతే. సార్ లూరింగ్ ఆల్సో విల్ హ్యాపెన్ ఓన్లీ ఇఫ్ దర్ ఇస్ అ కైండ్ ఆఫ్ వీక్నెస్ సమ్వేర్. సిస్టంలో ఎక్కడైనా వీక్నెస్ ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇన్నోసెన్స్ కూడా ఉండొచ్చు, ప్యూర్ ఇన్నోసెన్స్ కూడా ఉండొచ్చు. ఫ్లైట్ చూపించి పార్టీస్ అంటే ఎవరైనా ఓకే అంటారు పార్టీస్ కోసం, కానీ ఇట్లా జరుగుతుందని వాళ్ళు అనుకోలేదేమో, తర్వాత తెలిసింది వాళ్ళకి. బట్ ఎనీవే ఐ థింక్ ఆ క్లోజర్ జరగాల్సింది ఇప్పుడు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వేర్ యుఎస్ కాంగ్రెస్ కానీ ఎఫ్బిఐ కానీ వాళ్ళ రోల్ దాంట్లోనే ఉంటుంది. అమ్మాయిలు కావాల్సిన జస్టిస్, బికాజ్ ఇప్పుడు అదే అంటున్నాను, నిన్న కూడా చూసాను వీడియోలో, ఒక అమ్మాయి వాళ్ళ మదర్ చెప్తున్నారు దర్ ఇస్ నో క్లోజర్ టు దిస్. ఇప్పుడు క్లోజర్ జరగలేదు. ఎఫ్స్టీని ప్రాసిక్యూట్ చేశారు, జైలు వేశారు, సూసైడ్ చేసుకున్నాడు. మిగతా చాలామంది ఆయన వైపు నుంచి బెనిఫిట్ అయిన, ఫైనాన్షియలీ బెనిఫిట్ అయిన చాలామంది ఉన్నారు. ఆ ఫైనాన్సెస్ ఎక్కడెక్కడ పోయింది, డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారు యూఎస్లో, వాళ్ళని బయటికి తీసుకొచ్చి ప్రాసిక్యూట్ చేయాలంటే, కానీ అది చాలా కష్టం. ఓకే, బికాస్ అది నార్మల్ ఫైనాన్స్. అప్పుడు మీరు నాకు షేర్ అమ్మారు, మీరు నీకు షేర్ అమ్మాము, లీగల్, నో ప్రాబ్లం. మనం ఇద్దరు ఒక ఫైనాన్షియల్ డీల్ చేసుకున్నాం, మీరు ఒక ₹1,00,000 ఆధార్ తీసుకున్నారు, ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారు, మీరు రిటర్న్ చేశారు రేపు 2-3 నెలల తర్వాత ఇంట్రెస్ట్తో సహా, పర్ఫెక్ట్లీ లీగల్. సో అట్లాంటి డీల్స్ అంతా ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మటుకు లీగల్ కౌన్సిల్స్ చాలా బాగా వాడుకుంటారు వీళ్ళు, దే విల్ మేక్ ష్యూర్. కానీ ఎప్స్టీన్ చాలా మటుకు తప్పులు చేసిండు అక్కడే. ఎందుకంటే ఈ మ్యాండల్సన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఈ షుడ్ హావ్ బీన్ వెరీ వెరీ కేర్ఫుల్. అక్కడ యూకే క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నా కానీ 10 నిమిషాల్లో ఈయనకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందంట. ఓకే, అది ఆ ఇన్ఫర్మేషన్ వాడుకున్నాడు, పుటిన్కి ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు. ఎంత పవర్ఫుల్ చూడండి సార్ అసలు. సో దట్ ఈస్ ఆల్ పాసిబుల్ టుడే. ఇవాళ లోకంలో ఇన్ఫర్మేషన్ ఇస్ ద కీ. అట్లాంటి పొలిటికల్ ఇన్ఫర్మేషన్, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. ఈ లెక్కన మామూలుగా ఎంత లేదన్నా సరే ఇప్పుడు అమెరికా కానీ లైక్ ఈ వరల్డ్ లైక్ మోస్ట్ క్యాపిటలిస్టిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా వేళ్ళ మీద ఆడిస్తుంటాయి. ఒక డెసిషన్ తీసుకుంటే అది మిగతా వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ లెక్కన హీ లిటరలీ డిడ్ దట్, అది చేశాడు తను. అండ్ కమింగ్ బ్యాక్ టు ది సూసైడ్ పార్ట్ సార్, ఇప్పుడు ఏది ముట్టుకున్నా సరే, ఏది తీగలాగినా డొంక మొత్తం కదులుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు పార్టీస్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలాగైతే ఒక ఎక్సైట్మెంట్ వచ్చిందో అలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ అందరినీ ఆ పార్టీస్కి ఇన్వైట్ చేసేవాళ్ళు. స్టాన్లీ కూబ్రిక్ కానీ, చాలా మంది ఉన్నారు, మైకిల్ జాక్సన్ కానీ, జిమ్ క్యారీ కానీ. అండ్ తీరా వెళ్ళి వచ్చిన తర్వాత ఆ క్లబ్లో కలవకపోతే దాని గురించి బయట ఎక్స్పోజ్ చేద్దామని ఏదైనా వే ఎత్తుక్కుంటే అతి త్వరలో, అతి షార్ట్ పీరియడ్లో, ఇప్పుడు ఎలాగైతే జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయాడో ఈ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ కూడా చనిపోయారు అని ఇంకొక థియరీ ఉంది సార్. లైక్ మైకల్ జాక్సన్ కూడా దాని గురించే పాట రాశాడని, స్టాన్లీ కుబ్రిక్ దాని గురించి సినిమా తీసినందుకు 20 minutes కట్ చేసి కరెక్ట్ 2 monthsలో చనిపోయాడని, జిమ్ క్యారీ బయటకు వచ్చి చెప్పాలని ట్రై చేశాడని, లైక్ యూజింగ్ సింబల్స్ అండ్ ఆల్. చాలా ఇది ఉంది సార్. See, every death is a controversy. John F. Kennedy assassination controversy. Kennedy ఫ్యామిలీలో చిప్పకాడిక్ డ్రౌనింగ్ ఒక కాంట్రవర్సీ ఉండే. కెనడీ ఫ్యామిలీలో చాలా ఉన్నాయి. ప్రిన్స్ డయానాది కూడా కదా సార్. ఎస్, ప్రిన్స్ డయానా వై డిడ్ షీ గెట్ కిల్డ్ అనేది అదొక ప్రిన్సెస్ డయానా స్టోరీ సెపరేట్ ఉంది అది. సో అట్లాంటి కాన్స్పిరసీ వింటున్నప్పుడు డాక్యుమెంటరీ చూసాను సార్. ఒక టన్నల్లోకి వెళ్ళి తర్వాత మారిపోయి ఇంకో పర్సన్ వచ్చి అసలు ఇంత జరుగుతుందా అనిపించింది నాకు. ఆమెకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండే బ్రిటిష్ క్వీన్తోని, వాళ్ళ ఫ్యామిలీతోని. సో అది బహుశా వాళ్ళు చేపించారా, ఇంకెవరైనా చేశారా, ఇది చాలా మటుకు ఉందన్నమాట. మైకేల్ జాక్సన్ డెత్ ఆఫ్ కోర్స్ వాజ్ ఎ డ్రగ్ ఓవర్ డోస్, దాంట్లో డౌట్ లేదు. మీరు అదన్నప్పుడు ఎల్విస్ ప్రెస్లీ డెత్ ఆల్సో కెన్ బి ఎ కాంట్రవర్సీ. ఓకే, చాలామంది అంట. సో మీరు చూస్తే ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్లో డెత్స్ చాలా మటుకు కాంట్రవర్షియల్గా జరిగింది. జాన్ లెనన్ వాజ్ అగైన్ ఎ కాంట్రవర్షియల్ డెత్. అట్లాంటిది పొలిటికల్ కూడా అంతే నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు మార్టిన్ లూథర్ కింగ్ అసాసినేషన్ చూడండి, అక్కడ కూడా కాంట్రవర్సీ ఉంది. యూఎస్ ఇప్పుడు శిక్షించింది ఇనీషియలీ జెఫ్రీ ఎప్స్టీన్ 2 కేసులోనే. దాని తర్వాత మీరు చెప్పినట్టు రిలీజ్ చేసిన తర్వాత తీసుకొచ్చారు, తర్వాత చేసి మళ్ళీ ప్రాసిక్యూట్ చేశారు చైల్డ్ పోర్నోగ్రఫీకి, చైల్డ్ పిడోఫైల్కి.
అప్పుడే కానీ తను చనిపోయాడు. చనిపోయాడు. ఆ చనిపోయిన దాంట్లో కూడా 2 నిమిషాలు 15 సెకండ్లు వీడియో కనిపించట్లేదు. సెక్యూరిటీ పడుకున్నాడు అసలు మామూలుగా. సెక్యూరిటీ ఎప్పుడు లేదు, ఆ రోజు పడుకున్నాడు. సో ఇట్ ఇస్ ద బిగ్ కాంట్రవర్సీ. కావాలని చెప్పి సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళ లిస్ట్ లోంచి కూడా తన పేరు తీసేశారంట. అప్పటి వరకు ఉండి మళ్ళీ అప్పుడే తీసేశారంట. సూసైడ్ వాచ్ అంటారు వీళ్ళు. సూసైడ్ వాచ్. ఇట్లాంటి హై రిస్క్ విక్టిమ్స్ని ఎప్పుడు 24/7 కెమెరా నిఘాలు ఉంటారు వాళ్ళు. వాళ్ళు నిద్రపోతున్న టైంలో, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళిన టైంలో, ఎప్పుడైనా కానీ వాళ్ళు నిఘాలు ఉంటారు వాళ్ళు. ఐ థింక్ మనకు ఆన్సర్ తెలుసు సార్ ఇక్కడ. అట్లాంటి మనిషి బయటకి ఎట్లా వెళ్ళాడో మనకు తెలియదు. ఇప్పుడు మన ఇండియాలో అన్ని చాలా కేసెస్ ఉన్నాయి అట్లాంటివి. నాగర్వాలా కేసు అని చెప్పి చాలా ఫేమస్ కేసు 1960s ఉండే అనుకుంటా, ఇందిరాగాంధీ టైంలో. వాజ్ ఇట్ 70s? ఐ డోంట్ రిమెంబర్ ద టైం. చైనీస్ వార్ నడుస్తున్నప్పుడు, బంగ్లాదేశ్ వార్ నడుస్తుంది. ఇట్ వాజ్ 70s యాక్చువల్లీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక కాల్ వెళ్ళింది. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను నేను, ఇందిరాగాంధీ ఇన్ని లక్షల రూపాయలు కావాలి, ఒక మనిషి వచ్చి తీసుకెళ్తాడని చెప్పి. 10 నిమిషాల తర్వాత ఒక ఆయన వచ్చిండు. ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ ఎస్ మిస్టర్ నాగర్వాలా. ఓకే. అండ్ హీ వాంటెడ్ ద మనీ. ఇచ్చారు, తీసుకెళ్లారు. తర్వాత వీళ్ళు ఇందిరాగాంధీ ఆఫీస్కి వెళ్ళి స్టేట్ బ్యాంక్ వాళ్ళు సంతకం తీసుకోవడానికి వెళ్తే అట్లా నేనేం మాట్లాడనే లేదన్నది ఆమె. హర్ సెక్రటరీ హస్సర్ సెడ్ దట్ షీ నెవర్ కాల్డ్. ఈయన పట్టుకున్నారు. తర్వాత విత్ ఇన్ ఫ్యూ డేస్ హీ డైడ్. ఓకే. సో నాగర్వాలా కేసు డైడ్ న్యాచురల్ డెత్ అని చెప్పొచ్చు అక్కడ. అట్లాంటి కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్ని స్టోరీస్ కూడా చేశాను దీనికన్నా ముందు, కొన్ని ఛానల్స్ కోసం ఇట్లాంటి వీడియోస్ చేశాను నేను, కాంట్రవర్షియల్ డెత్స్ గురించి, విచ్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయినబుల్ అన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎందుకు జరిగింది. రుస్తుం నాగర్వాలా కేసులో ఎవరు ఫోన్ చేశారు, ఎవరు ఇందిరాగాంధీ వాయిస్ మిమిక్ చేశారు, ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎందుకు డబ్బులు తీసుకున్నారు, బంగ్లాదేశ్ వార్క్ అని చెప్పారు, అది అన్ఆడిటెడ్ అన్అకౌంటెడ్ ఫర్ క్యాష్ అన్నారు, మళ్ళీ ఆయన్ని ఎందుకు పట్టుకున్నారు, ఆయన ఎందుకు చనిపోయారు అనేది చాలా మటుకు అన్ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్ ఉంటుంది అన్నమాట మన దాంట్లో. ఇది కొంచెం సెన్సిటివ్ క్వశ్చన్ సార్. నేను ఒక దగ్గర చూశాను సార్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ది కంట్రీ. కళ్ళ ముందు లైక్ ఒక పిల్లుల్ని, చాలా పిల్లులు ఉంటాయి కదా సార్, ద క్యాట్స్, ఒక గ్లాస్ విజువల్ ఉన్న దగ్గర ఒక అన్ని పిల్లుల్ని పెట్టి వాటి ముందు ఇంకో పిల్లుని దారుణంగా చంపేవాళ్ళు. ఆ పిల్లుల ఏవైతే డెత్ ఉందో దాన్ని చూస్తూ సైకలాజికల్లీ ఇవి చూసి ఇవి ఒక రకమైన హార్మోన్ సెక్రెట్ అవుతుందంట ఆ పిల్లుల్లో. సో దట్ ఆ పిల్లుల మీట్ ఏదైతే ఉందో అది టేస్టీగా మారుతుందంట. సో ఆ ఉద్దేశంతో ఆ పిల్లుల ముందే ఇంకో పిల్లుని చంపడం లాంటిది, బికాస్ ఆఫ్ ది ఫియర్ ఏదైతే సెక్రెట్ అవుతుందో, బికాస్ వేర్ ఆల్ హ్యూమన్స్, మనందరికీ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి. అలా ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ల్యాంబ్ బొచ్చర్ కూడా, అక్కడ కౌస్ కూడా. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇది బియాండ్ పీడోఫిలియా అండ్ బియాండ్ సెక్సువల్ హెరాస్మెంట్ కాకుండా దెర్ ఈస్ సమ్ కల్ట్ హ్యాపెనింగ్ ఇన్ జెఫ్రీ ఎప్స్టైన్స్ ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. లైక్ ఈ పిల్లలందరినీ యూనో చంపేస్తారు, దే డ్రింక్ బ్లడ్ అండ్ దే యూజ్ ఇట్ ఫర్ అదర్ we don't know the worships అని చెప్పేసి కూడా నేను కూడా విన్నాను దీని గురించి. ఐ హావ్ రెడ్ అబౌట్ ఇట్, బట్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ప్రూఫ్ ఉన్నదాకా మనం ఇట్స్ ఓన్లీ స్టోరీ. ప్రూఫ్ కావాలి మనకి. ప్రూఫ్ వచ్చింది ఏంటంటే వీడియోస్ నుంచి, కొన్ని ఫోటోగ్రాఫ్స్ నుంచి వచ్చినాయి. అమ్మాయిల్ని పట్టుకున్నారు, దాని తర్వాత అమ్మాయిల్ని రెస్క్యూ చేశారు అక్కడి నుంచి. జెఫ్రీ ఎప్స్టైన్ని ప్రాసిక్యూట్ చేశారు. కానీ ఆయన ప్రాసిక్యూట్ చేసినప్పుడు కూడా 2 కేసులలో ప్రాసిక్యూట్ చేయడం ఏంటి అర్థం కాదు. అది వందలాది కేసులు ఉంటాయి కదా. వై ఓన్లీ ఫ్యూ గర్ల్స్ వర్ అకౌంటెడ్ ఫర్, వేర్ ఆర్ ద రిమైనింగ్ అనేది. వాళ్ళు పారిపోయారు అక్కడి నుంచి. కొంతమంది ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఆ పేర్లు చెప్పకండి, వీ వాంట్ బి అవుట్ ఆఫ్ ద సీన్, వీ డోంట్ వాంట్ ఇట్. దట్ ఇస్ ద స్టేటస్. నాకు ఆ రీజన్ కూడా చాలా విచిత్రంగా అనిపించింది సార్. ఇప్పుడు లైక్ ఒక ఏజ్ తర్వాత మనకి అన్నీ తెలుస్తాయి, విల్ హ్యావ్ ఫియర్ కానీ లేకపోతే రకరకాల ఎమోషన్స్ మనకు తెలుస్తాయి. బట్ బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ ఎమోషన్స్ ఉండవచ్చు సార్. కరెక్ట్. సో వాళ్ళు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సోల్స్ అని చెప్పేసి అలాంటి వాళ్ళనే యూనో ఒక వర్షిప్ కోసం, కల్ట్ వర్షిప్ కోసం వాడారని చెప్పేసి అన్నారు. సిన్స్ వీ డోంట్ హ్యావ్ ప్రూఫ్స్, బట్ ఇది ఒక థియరీ అయితే ఉంది సార్. ఇప్పుడు నాకున్న ఐ ఎండ్ అప్ విత్ దిస్, నాకెందుకో ఈ రిలీజ్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా మనందరికీ నార్మలైజ్ చేయడానికి, ఇలాంటిది ఒకటి జరుగుతుందని నార్మలైజ్ చేయడానికి రిలీజ్ చేస్తారేమో అనిపిస్తుంది సార్. వాట్ డూ యూ థింక్? కాంట్రవర్సీస్ ఎప్పుడు అపోనెంట్స్ వాడుకుంటారు, మీరు గుర్తుపెట్టుకోండి అది. ఓకే, వీ కెన్ అండర్స్టాండ్ బైడెన్ టైంలో రిలీజ్ చేస్తే ఇంకో స్టోరీ ఉంటుండే, దీన్ని కావాలని చేశారు ట్రంప్ మీద అని చెప్పి. ట్రంప్ దీన్ని ఆపడానికి చాలా ట్రై చేసిండు ఇనీషియల్లీ, మీకు గుర్తుంటుంది. వాళ్ళ పార్టీ వైపు నుంచి, వాళ్ళ వైపు నుంచి కూడా ఈ ఫైల్స్ని ఆపడానికి చాలా ట్రై చేసిండు. ఇప్పుడు కూడా మీరు చెప్పినట్లు మొత్తం ఫైల్స్ రిలీజ్ చేశారో లేదా అది కూడా తెలియదు. విడతల వారీగా అంతే. ఇప్పుడు గిసాన్ మ్యాక్స్వెల్ ఉంది, ఆమె షీఈ్ రాబర్ట్ మ్యాక్స్వెల్స్ డాటర్, అప్పుడు చాలా పెద్ద మీడియా బ్యారన్ యూకే. ఆమె స్టోరీ ఉంది కదా, వాళ్ళు బతుకున్నారు కదా. షీ కెన్ టెల్ అ స్టోరీ, షీ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఆమెని జైలు వేయాల్సిందే.
మేము చెప్పినట్ల అదర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, అంబాసిడర్గా ఉన్న ఆయన మెల్సన్, హీ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. వీళ్ళు ఏం చేశారని తెలియాలి డైరెక్ట్. ట్రంప్ దాకా వెళ్తుందో లేదో మనం చెప్పలేము. క్లింటన్ అండ్ హిలరీ గేవ్ అ టెస్టిఫికేషన్ బిఫోర్ ద కాంగ్రెస్, టెస్టిఫై చేశారు వాళ్ళు యూఎస్ కాంగ్రెస్. ఏం జరిగింది అక్కడ? బిల్ గేట్స్ అయితే నేను చెప్పాను చూడ, స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఐ రిగ్రెట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. అది ఇంగ్లీష్లో అంటారు హైండ్ సైట్ ఇస్ అన్ అడ్వాన్స్ సైన్స్ అంట. అంతా అయిపోయిన తర్వాత అడ్వైజ్ చేయడానికి చాలామంది వస్తారు, నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుండే అని. దానికి ముందు ఎవడు కనిపించడు. సో అట్లాంటి పరిస్థితి ఇది కూడా అయిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ స్టేట్మెంట్స్, బట్ ఇట్స్ నాట్ ట్రూ. అంతే, అదే చెప్పాలని. సో ఇట్స్ అ క్లోజ్ చాప్టర్, కానీ దాని నుంచి చాలా లెసన్స్ ఉన్నాయి. హౌ మైటీ అండ్ పవర్ఫుల్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుంది అనేది, అది కూడా ఎలా ఉంటుంది అనేది లా కూడా. అండ్ యూఎస్ పాలిటిక్స్లో డబ్బులు అండ్ విమెన్ ఆర్ బిగ్ కనెక్షన్ ఉంది. అండ్ వీక్నెస్, ఇదంతా కూడా ఒక వీక్నెస్ వల్ల జాన్ ఎఫ్ కెనడీ టైం నుంచి ఉంది ఇది. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దట్ ఇస్ ఎవ్రీవేర్. ఇట్ మోనికా లెవిన్స్కీ అండ్ బిల్ క్లింటన్, జాన్ ఎఫ్ కెనడీ. దాని తర్వాత కూడా చాలా మట్టుకున్నాయి. ఈవెన్ ట్రంప్ అగేన్స్ట్ అలిగేషన్స్ చాలా వచ్చినాయి, కానీ అదేం ప్రూవ్ చేయలేకపోయారు వాళ్ళు. బట్ స్టిల్ ఇట్ ఎగ్జిస్ట్ అన్నమాట. కానీ జెఫ్రీ ఎప్స్టీన్ వాజ్ అ చాలా డిస్టర్బింగ్ కేస్. అండ్ నేను చెప్పినట్లు అన్నీ మనం పబ్లిక్ ఫోరంలో మాట్లాడలేము, కానీ ఎవరైనా గూగుల్ చేస్తే వాళ్ళకు దే గెట్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. బట్ ఈ ఎపిసోడ్ సార్, మనం రెగ్యులర్గా జియో పాలిటిక్స్ గురించి మాట్లాడతాం, ఎత్తులు పై ఎత్తులు, బడ్జెట్, టారిఫ్, దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తుంటాం. ఒక క్లియర్ ఐడియా గురించి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చాలా డిస్కషన్ చేస్తుంటాం. బట్ ఈ పర్టికులర్ ఎపిసోడ్ నేను ఎందుకు ఇనిషియేట్ చేశానంటే, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఇంకా ఏం జరుగుతుంది అనే ఉద్దేశం అందరికీ తెలియాలి, మీ మాటలో తెలియాలనే ఉద్దేశంతోనే నేను మీతో ఈ డిస్కషన్ ఇనిషియేట్ చేశాను. బాగా చేశారు మీరు. ఐ టెల్ యూ డిఫరెంట్, సారీ ఇంటరప్టింగ్ యూ. ప్లీజ్. ఇది 3 ఛానల్స్లో 4 ఛానల్స్లో చేశాను నేను. ఐ థింక్ ఫస్ట్ టైం సంబడి ఆస్క్ మీ సచ్ సెన్సిబుల్ క్వశ్చన్. మిగతా వాళ్ళు కాంట్రవర్సీ చూస్తున్నారు దీంట్లో. మోదీ గారి పేరు ఎందుకు వచ్చింది, రాహుల్ గాంధీ పేరు ఎందుకు వచ్చింది, హర్దీప్ సింగ్ పూరి పేరు ఎందుకు వచ్చింది, అనిల్ అంబానీ పేరు ఎందుకు వచ్చింది, మీరు అది అడిగారు కానీ దాంట్లో లోతులు వెళ్ళలేదు, అక్కర్లేదు. బికాజ్ నథింగ్ ఇన్ ఇట్. ఐ థింక్ అసలు పేరు కూడా తెలియదు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి కొంతమంది దీన్ని తీసుకొస్తున్నారు ముందు, కానీ దాని నుంచి ఏదైనా టీఆర్పీ వస్తుంది అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. పాయింట్ ఇస్ సింపుల్ ఇస్, జెఫ్రీ ఎప్స్టీన్ అనేది మన దేశంలో ఉన్న కొంచెం ప్రజలకి పేరు తెలుసు, కానీ ఏం జరిగింది అక్కడ అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. కొంచెం మటుకు మనం క్లారిటీ ఇవ్వగలం అంతే. అదే, సో మీరు చెప్పినట్టు అన్నీ బయట పబ్లిక్ ఫోరంలో మాట్లాడలేవు అని చెప్పేసి చాలా పాలిష్డ్గా వర్డ్స్ మెజర్ చేసుకుంటూ మాట్లాడారు. బట్ అంటారు కదా సార్, నిప్పు రాజేస్తే చాలు పొగ దానంతలో రాజుకుంటుందని. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి వాళ్ళంతలో వాళ్ళే కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో ఇనిషియేట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ మాటలో చెప్పారు దీని గురించి. థ్యాంక్ యూ సో మచ్. సో అది జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఒక చిన్న ఇగ్నిషన్ లాంటి వీడియో. ఇందులో ఇంకా క్లియర్ డీటెయిల్స్ లేవని నాకు తెలుసు, మీకు తెలుసు, కానీ ఆ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలో కూడా మీకు తెలుసు. కొంచెం టైం ఇన్వెస్ట్ చేయండి, ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. మన చేతిలో ఫోన్స్ ఉన్నాయి, మన చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మనందరికీ ఇంటర్నెట్ ఉంది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ఏవైతే సంబంధించిన ఒక హ్యాష్ ట్యాగ్తో మీరు ఎన్నో వీడియోస్ దీనికి సంబంధించినవి చూడొచ్చు. మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి, కానీ వాటన్నిటిని నమ్మే ప్రాసెస్లో కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేయండి. స్టేట్ ఇంటూ హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.